ఫ్రెండ్స్ చూడండి మా చట్నీ కుంకుడుకాయలు చాలా ఎక్కువగా కాసాయి. ఈ రోజు అయితే కుంకుడుకాయలు కోస్తున్నాము. ఇదిగో పెద్దనాన్న కోస్తున్నాడు కర్రతోటి. చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఎక్కువ కాయలు కాసాయి. మేము రోజు ఈ కుంకుడుకాయలు ఏరుతున్నాం అన్నమాట. ఈరోజు కోసినవి ఇవి కోసేసి బాగా ఎండబెట్టాలి. ఎండిన తర్వాత వారానికి ఒకసారి ఏమోని తలస్నానం చేయాలన్నమాట. మేమైతే ఇవే తలస్నానం చేస్తాము. షాంపూలు అయితే యూజ్ చేయము. తల ఊడిపోతుంది, అలాగని ఇప్పుడు ఈ కంకుడుకాయలే వాడుతున్నాం అన్నమాట మేము. చూడండి ఎన్ని కాయలు కాసాయో. చూడండి ఫ్రెండ్స్, ఇవి మేము ఇలా ఏరి గోన్లో అయితే వేస్తున్నాము. ఇందులో చూడండి ఫ్రెండ్స్, కర్ర మాకు అందలేక కర్రతో అయితే కోస్తున్నాము కాయల్ని. చూడండి ఎలా కోస్తున్నాడు పెదనాన్న. చాలా పైన ఉన్నాయి ఈ కుంకుడుకాయలు. ఈ రోజుల్లో అందరూ షాంపూలు యూజ్ చేస్తున్నారు. మేమైతే ఇలా కుంకుడుకాయ అయితే యూజ్ చేస్తున్నాం అన్నమాట తలకి. చూడండి ఈ కుంకుడుకాయలు వాడడం వల్ల అయితే తల అయితే ఊడదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే మేమైతే ఈ కుంకుడుకాయలే వాడుతున్నాం అన్నమాట. షాంపూలు యూజ్ చేయడం వల్ల తల తెగ ఊడిపోతుంది, అలాగని ఈ కుంకుడుకాయలు వాడుతున్నాం. ఫ్రెండ్స్ చూడండి, సంజనారెడ్డి ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్, కాయలు కోసిన తర్వాత ఇలా కింద పడ్డ కాయలన్నీ గోన్లో వేసాము. ఫైనల్గా ఎన్ని కాయలు అయితే వచ్చాయి చూడండి. ఎన్ని కుంకుడుకాయలు వచ్చాయి గోన్కి వచ్చాయి అన్నమాట. సగంకి వచ్చాయి ఈ కాయలు. ఇవి తీసుకెళ్ళి ఎండలో ఎండబెట్టాలి. బాగా ఎండిన తర్వాత ఈ తలస్నానం అయితే చేయాలన్నమాట. ఈ కుంకుడుకాయలు చిదగొట్టుకొని అప్పుడు బాగా నురగ వస్తుంది. ఇవి ఈ రోజుల్లో ఈ కుంకుడుకాయలు దొరకడం చాలా కష్టం. కానీ మా చేలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టునే ఇప్పుడు కోసామన్నమాట. ఈ కాయలు చూడండి, ఇగో కిందన పడ్డ కాయలన్నీ తీసి అలా గోన్లో వేసాను. ఫైనల్గా అయితే ఆ కాయలు అన్నీ వచ్చాయి అన్నమాట. ఫ్రెండ్స్ మన వీడియో చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఇగో చూడండి, ఇవన్నీ తుప్పల్లో ఒక్కొక్క కాయ ఏరుతూ ఇలా గోన్లో అయితే వేసాను. ఎన్ని ఉన్నాయో ఒక్కొక్కటి ఇలాగా. ఫ్రెండ్స్ మరి ఉంటాను, బాయ్. మన వీడియో చూసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. బాయ్.